హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పెరట్లో వేసిన దొండ చెట్టు కాసిన కాయల్ని మీకు చూపించాలనే ప్రయత్నం చేశా. చూడండి ఎలా కాసాయో. సో చాలా కాయలు కాసాయి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. అంటే సో చూడండి దొండ చెట్టు ఎలా ఉంది. సో అట్లనే బీరకాయ చెట్లు కూడా వేసా ఫ్రెండ్స్. చూడండి ఒక 5 గింజలు అయితే నాటడం జరిగింది. సో చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి, ఇది తెలుసా మీకు? అనప చెట్లు అంటే సేమ్ చిక్కుడుకాయ టైప్లో ఉంటుంది, ఉడకబెట్టుకొని తినొచ్చు. ఇవి ఎక్కువ మన చేల దగ్గర వేస్తుంటారు ఫ్రెండ్స్ రైతులు. సో ఈ చెట్టు కూడా మన పెరట్లో ఉంది. మా ఇంట్లో కరాపాకు చెట్టు చూడండి ఎట్లా ఉందో. కరివేపాకు చాలా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యూటిఫుల్ స్మెల్. ఈ వాసనకి బాబా కర్రీ మాత్రం మామూలు టేస్ట్ రాదు ఫ్రెండ్స్. నిమ్మ చెట్టు, మా పెరటిలో నిమ్మ చెట్టు చూడండి ఎలా పచ్చగా ఉందో, చూసారా? దీని పక్కనే జామ చెట్టు, మా పెరటిలో జామ చెట్టు చూడండి. దాని పక్కనే ఉసిరి చెట్టు చూడండి. ఇంట్లో ఉసిరి చెట్టు ఉండటం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా కార్తీక మాసంలో మనకి ఉసిరి చెట్టు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్. చూడండి అదేవిధంగా బెండ చెట్లు, అంటే మొన్న పడ్డ వర్షానికి నేనైతే కొన్ని గింజలు పెట్టా, అవి మొలకెత్తి ఈ ఎత్తుకైతే వచ్చాయి ఫ్రెండ్స్. గులాబీ చెట్లు, చిక్కుడు పరిమితమైన ప్లేస్లో ఎలా వేసుకోవాలో చూడండి. ఇటుపక్క గోడ మధ్యలో ఖాళీ ప్లేస్, దాంట్లో నేనైతే ఈ చెట్లను అయితే పెంచా.